భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలం వెంకటాపురం ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో కేరళకు తరలిస్తున్న 88.59 కిలోల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ సుమారు 44.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు. పరారీలో ఉన్న మరో 3 నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. గంజాయి స్మగ్లింగ్ ను అడ్డుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. విటల్ కిరాయికి ఇస్తే ఏం చేస్తారు? 25,000 కిరాయికి ఇస్తే ఈ కొంచెం విటల్ డ్రైవర్ ఓకే. అబ్దుల్ రహీం, మహమ్మద్ రిషాద్ అనేది ఒక బిర్యానీ అంటే అల్షద్ ఏం చెప్తే చేస్తారు. మనం కొట్టేసామంటే ఈరోజు ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారు మరియు వారి కారు ఇన్ఫర్మేషన్ పైన టాస్క్ ఫోర్స్ అన్నపురెడ్డిపల్లి ఎస్ఐ గారు వాళ్ళ బృందము వెంకటాపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఉదయం 11 గంటల ప్రాంతాన ఒక ఇన్నోవా వెహికల్లో 2 వ్యక్తులు వస్తున్నారు. అది మన స్టేట్ బండి కాకపోవడం వల్ల మన వాళ్ళు దాన్ని పట్టుకొని అదర్ స్టేట్ బండి కాబట్టి దాన్ని చూసి విచారించడం జరిగింది. దాంట్లో గంజాయి సంబంధించిన ఉన్నది ఇమ్మీడియట్లీ పంచులు పిలిచి పంచనామా చేసి గంజాయి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మహమ్మద్ రిషాద్ అనేవాడు ఈ గంజాయి పర్చేజింగ్ చేసి తీసుకొని వస్తున్నాడు. ఇతని మీద గతంలో 10 కేసుల దాకా ఉన్నాయి. అదేవిధంగా కుంజా విఠల్ అనేవాడు డ్రైవరు. ఇతను బెంగళూరులో ఇన్నోవాని తీసుకొని మన ఊబర్ తీసుకొని కిరాయికి తీసుకొని వచ్చినాడు. ఈ ఊబర్ కిరాయికి 25,000 తీసుకుని వచ్చినాడు. వీళ్ళ రెగ్యులర్గా ఏంటంటే వీళ్ళ గతంలో కూడా ఫ్రెండ్స్ ఇద్దరు. వీళ్ళతో పాటుగా వీళ్ళకి సప్లై మంచి ఫైనాన్షియల్ సపోర్ట్గా అరిషద్ అని ఇప్పుడు బెంగళూరులో జైల్లో ఉన్నాడు. ఇతను ఫైనాన్షియల్ సప్లయరు. ఇతను ఈ టీంకి ఎప్పుడు కూడా ఫైనాన్షియల్గా ఎటువంటి సహాయం కావాలన్నా జైల్లో ఉన్నప్పుడు బెయిల్ రిలీజ్